అనుకుంటున్నా. అంటే సినిమాకి సోలోగా వెళ్ళే వాళ్ళందరికీ నేను ఈ వీడియోని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. గైస్, వెల్కమ్ టు సుమన్ దేవరపల్లి యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సుమన్ దేవరపల్లి. సో ఎప్పుడు లేదు, బట్ ఈ జనవరిలో మీకు మంచి కంటెంట్ ఇద్దామని అనుకుంటున్నా. సో గేమ్ చేంజర్ మూవీ బ్లాగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు టైం వచ్చేసి 10:35 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాదు, టైం వచ్చేసి సో 11కి షో ఉంది ఇక్కడ మా థియేటర్లో, బడ్జెట్ ఫ్రెండ్లీ థియేటర్. బట్ నేను ఈ మూవీని సింగిల్గా మూవీకి వెళ్ళే మూవీ లవర్స్ అందరికీ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే సినిమాకి సోలోగా వెళ్ళే వాళ్ళందరికీ నేను ఈ వీడియోని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. సో వెళ్దాము. అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఈ మూవీ వ్లాగింగ్ ఎప్పుడు చేయలే, బట్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. మీ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యా, వెళ్తూ మాట్లాడదాం. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మా ఇంటి దగ్గర నుంచి. ఇది మా డాడీ బైక్ అనమాట, స్కూటీ. సో వీఆర్ హెడింగ్ టు గేమ్ చేంజర్, ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2025. సో చూద్దాం. నాకు రోబో మూవీ చాలా ఇష్టం, శంకర్ గారిది. అండ్ రామ్ చరణ్ అంటే ఇష్టం. రంగస్థలం నుంచి ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది ఆయన పట్ల. చూద్దాం ఈ మూవీలో ఎలా ఉంది ఏంటి అని. నాకు భరత్ అనే నేను చాలా ఇష్టం మూవీ. సో అట్లా పొలిటికల్ డ్రామా కాబట్టి నచ్చుతుందని అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు, జీరో. వెళ్దాము, ఇలాగ అక్కడ కలుద్దాం థియేటర్ దగ్గర. మా ఇంటి దగ్గర నుంచి థియేటర్ చాలా దగ్గర, అప్రాక్స్గా ఒక 5 కిలోమీటర్స్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్స్, అంతే, అంతకుమించి ఉండదు. సో అందుకే నేను హెల్మెట్ యూజ్ చేయట్లేదు. బట్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వాడండి. యా, ఇంకొంచెంసేపు మనం థియేటర్కి వెళ్తాం. చూద్దాం. అక్కడ వచ్చాం థియేటర్ అప్పుడే. అదే థియేటర్, అందమైన థియేటర్. చూద్దాం. థియేటర్ దగ్గరికి వచ్చాము. ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే థియేటర్ అనమాట. సో ఎక్కువ లైక్ అంత పెద్ద మల్టీప్లెక్స్ ఏం కాదు, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ బాగా. టికెట్ ప్రైస్ అయితే 100 రూపీస్ జనరల్గా, ఇప్పుడు హైక్ అయింది కాబట్టి 235 రూపీస్ అయింది. బట్ బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ థియేటర్ మాకైతే. అండ్ సౌండ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంది ఏంటి, ఇందాల నుంచి అంటున్నా. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు జీరో, ఏం లేవు. బట్ చూద్దాం అంతే. హై బడ్జెట్ మూవీ కదా, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. లేరు, చూద్దాం ఏమవుతుందో. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆల్రెడీ ఒక షో జరుగుతున్నట్టుంది. చూద్దాం మన షో ఎలా ఉంటుంది ఏంటి. థియేటర్లోకి చూద్దాం. థియేటర్ కలకలు నడిపోతుంది. వచ్చాను, మొత్తం బ్లూ లైటింగ్ ఉంది. వైబ్ అయితే బాగుంది, థియేటర్ వైబ్. మరి మూవీ ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. మన ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి కదా బాగానే. థియేటర్ అయితే మామూలుగా లేదు. చూద్దాం ఏమవుతుందో, ఎలా ఉండబోతుందో మూవీ. హైప్ ఎక్కించుకున్నాం కానీ ఆ హైప్ వద్దని మళ్ళీ ఎందుకు హైప్ అంత పెట్టుకోలే. సో చూద్దాం జనరల్గా ఎలా ఉంటుంది, ఏం తీసాడు మన శంకర్ మామ అని. కాసేపులో స్టార్ట్ అవుద్ది షో. స్టార్ట్ అయినాక చూద్దాం. బే ఎంతసేపు, ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఏంటో. వేసాడు రోయ్. ఇందాక మనకి వెనకాలైన వేసాడు, ఆయనకి డిస్క్లైమర్ అనమాట. కాల్ వేసాడు ఇందాక, స్టార్ట్ చేసాడు చిన్నగా తీస్తూ. ఇవన్నీ చేయకూడదు, చూసుకోండి మరి. దాని వెనకాల కాల్ వేసాడు సీట్ మీద. స్టార్ట్ ఆయనకి వేయించాం అనమాట యాడ్. ఎలా ట్రైన్ ఆపి మంచి నిద్ర పాటు చేశారు.
అరే నన్ను ఒక్కరిని కొట్టండి. చేంజర్ ఇంటర్వెల్ ఎప్పుడైంది. సో ఫస్ట్ హాఫ్ మరీ అంత వరస్ట్గా లేదు, ఓకే, నాకైతే బాగానే అనిపించింది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మనకి ఫేస్ ఆఫ్ ఉంటుందేమో. అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వాలనుకోవట్లేదు, సో సెకండ్ హాఫ్ బాగుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, మరీ అంత వరస్ట్గా లేదు, బాగానే ఉంది. నేను రివ్యూ అంతా అయ్యాక నేను ఓవరాల్ రివ్యూ ఇస్తాను, సారీ సినిమా అంతా అయ్యాక ఓవరాల్ రివ్యూ ఇస్తాను. సో అంతవరకు చూద్దాం. క్రౌడ్ అయితే బాగానే ఉంది, ఫస్ట్ డే మాస్ క్రౌడ్ అంతా ఉంది. సో సెకండ్ హాఫ్ అయ్యాక నేను మాట్లాడతాను. ఫైనల్లీ గేమ్ చేంజర్ మూవీ అయిపోయింది. సో లొకేషన్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ఊర్లో ఉన్నా, సో ఇలా ఉంటుంది లొకేషన్ యాక్చువల్గా. సో గోయింగ్ ఇన్ ది గేమ్ చేంజర్ రివ్యూ. సినిమా అయితే నాకు మార్నింగ్ నుంచి వస్తున్న రివ్యూస్ అంత నెగిటివ్గా అయితే అనిపించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ అంటే కొంచెం ఇష్టం, లైక్ ఐఎమ్ నాట్ ఇన్ టు ది పాలిటిక్స్, అంటే నేను సపోర్ట్ చేస్తా ఇట్లా అలా అని కాదు, బట్ ఐ లవ్ పాలిటిక్స్ అనమాట. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టము. సో అలా అన్నో ఏమో మరి నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది అండ్ సెకండ్ హాఫ్ కూడా నచ్చింది. బట్ ది ప్లస్ పాయింట్స్ అయితే నేను చెప్తా. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా, ఆయన ప్రాణం పెట్టేశాడు మూవీకి, చాలా బాగా చేశారు ఆయన. లైక్ కంప్లీట్ ఒక ఆఫీసర్ లాగా ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా సూట్ అయ్యాయి. ఇప్పుడు మనం కొన్ని మూవీస్లో హీరోస్కి ఎలివేషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్గా ఉంటుంది, లైక్ నాట్ ఆల్ మూవీస్ బట్ కొన్ని మూవీస్లో. బట్ ఈయనకి ఇందులో ఇచ్చిన ప్రతి ఎలివేషన్ వర్త్. మీరు ప్రతి దగ్గర ఒక ఎలివేషన్ చూస్తుంటారు, సెకండ్ హాఫ్ కానివ్వండి ఫస్ట్ హాఫ్ కానివ్వండి, ఎలివేషన్స్ ఉంటూనే ఉంటాయి హీరోకి, అండ్ వర్త్ ఎలివేషన్స్ అవి. అండ్ ఆల్సో నేను స్టోరీని రివీల్ చేయాలనుకోవట్లే, స్టోరీ ప్లాట్ పాయింట్ని కానీ దేన్ని కూడా నేను రివీల్ చేయాలనుకోవట్లే. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, చూడండి మూవీని, బట్ జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. నేను కూడా జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా కాబట్టి నాకు ఈ ఫీలింగ్ ఉంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఇది భారీ బడ్జెట్ ఫిలిము, అది అవి ఉండొచ్చు ఇవి ఉండొచ్చు, శంకర్ గారి డైరెక్షన్ అది ఇది అనుకుని వెళ్తే యుల్ బి డిస్టర్బ్డ్. బట్ నేను చెప్తున్నా జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, యుల్ గెట్ వర్త్ ఆఫ్ యువర్ టికెట్. సో కమింగ్ టు ది నెగిటివ్ థింగ్స్, ఈ మూవీకి అంత క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ వేస్ట్, కంప్లీట్లీ వేస్ట్. యాజ్ ఎ మూవీ లవర్ అండ్ నాకు కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం, లైక్ మూవీస్లో చాలా ఇంట్రెస్ట్, లైక్ వాళ్ళ కష్టం నాకు తెలుసు అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎవ్రీ పెన్నీ వర్త్ అనేది కాదు, ఎందుకంటే ఈ మూవీకి అంత బడ్జెట్ అవసరం లేదు. బికాస్ దీన్ని పాన్ ఇండియా చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకని అడిగితే పాన్ ఇండియా ఫిలిమ్స్కి యాక్చువల్గా కాన్సెప్ట్ అనేది పాన్ ఇండియా ఉండాలి. ఇందులో కాన్సెప్ట్ కంప్లీట్గా ఎలక్షన్స్ గురించి అండ్ పాలిటిక్స్ గురించి. మన పాలిటిక్స్ మన వరకే తెలుస్తాయి. దీన్ని లార్జ్ స్కేల్లో చూపించాలనుకునేటప్పుడు దాన్ని వేరేగా కన్వే చేయాలి స్టోరీని. బట్ దీన్ని మన రూట్స్కి పట్టుకొని మన పాలిటిక్స్ని చూపించి మన ఎలక్షన్ కమిషన్స్ ఎలా ఉంటుందో చూపించి ఇవన్నీ చూపించినప్పుడు దిస్ వోంట్ గో ఇన్ ది పాన్ ఇండియా స్కేల్లో వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ఏలో మన గవర్నమెంట్ రూల్స్, మన మన లా ఎలా ఉంటుంది, మన పోలీస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మన ఆఫీసర్స్ ఎలా ఉంటారు అనేది ఎవరికి తెలియదు. సో దీన్ని ఒక లార్జ్ స్కేల్లో చూస్తే దీనికి అంత బడ్జెట్ పెట్టడం చాలా నాకు ఎందుకో అంత వర్త్ అనిపించలేదు. సో బడ్జెట్ విషయంలో అయితే ఈ మూవీకి ఇంత బడ్జెట్ అవసరం లేదు. అండ్ ఆల్సో పాన్ ఇండియా ఫిలింగా కూడా దీన్ని లైక్ చేయొచ్చు. నేను ఫ్యాన్స్ ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు. బట్ మీరే చూడండి, ఈ కాన్సెప్ట్ని పాన్ ఇండియాగా చూపించకూడదు. మేబీ వీళ్ళు సినిమా అంతా అయ్యాక పాన్ ఇండియా చేద్దాం అనుకున్నారో, మరి స్టార్టింగ్ నుంచే చేద్దాం అనుకున్నారో కాన్సెప్ట్ మరి ఏమో తెలియదు. కానీ గేమ్ చేంజర్ టైటిల్కి యాప్ట్, సినిమా బాగుంది అంతా ఓకే, బట్ పాన్ ఇండియా అయితే దిస్ ఇస్ డిసప్పాయింటింగ్. అండ్ ప్రతి సీన్లో ఓవర్గా క్రౌడ్ని వాడటం కానీ, ఓవర్గా లార్జ్ స్కేల్లో చూపించడం కానీ, సాంగ్స్ అయితే పిక్చరైజేషన్ బాగానే ఉంది. బట్ మన శంకర్ గారు తెలుసు కదా, ఏదన్నా మండీ ప్లేట్ అంత పెద్దగా ఉండాలన్నమాట. సో ఆ మండీ ప్లేట్ అంత పెద్దగా ఉండడానికి ఆయన ప్రతి దగ్గర అక్కడక్కడ పెట్టుకుంటూ, సో హీ మేడ్ ది బడ్జెట్ హై అన్నమాట. సో నన్ను అడిగితే ఈ ఫిలింకి ఇంత బడ్జెట్ పెట్టకూడదు. సో అదొక్కటే మైనస్ పాయింట్. మిగతా అందరూ ఎవరి పర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగా చేశారు. ఎస్జే సూర్య గారు చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ పిచ్చి లేచిపోద్ది థియేటర్లో. సూపర్ సాంగ్స్, సూపర్ హీరోయిన్, సూపర్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ కంప్లీట్లీ. ఫ్లాష్ బ్యాక్ ఉంది, అప్పన్న క్యారెక్టర్ అండ్ అంజలి, వీళ్ళిద్దరూ జీవించేస్తారు అసలు ఆ క్యారెక్టర్లో. నిజం చెప్పాలంటే అసలు చాలా బాగా అనిపించింది ఫ్లాష్ బ్యాక్ సీన్.
బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షనే సినిమాకి బ్యాక్ బోన్ అనమాట. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ మాత్రం చాలా బాగా కన్సీవ్ చేశారు డైరెక్టర్ గారు. అక్కడెక్కడ కూడా మన మండి ప్లేట్స్ అంత ఇది బడ్జెట్ వాడలేదు. అండ్ క్యూట్గా చాలా బాగుంది ఆ సీన్. ఆ ఫ్లాష్ బ్యాకే చాలా ఇంపార్టెంట్. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. గేమ్ చేంజర్ థీమ్ సాంగ్ అయితే చాలా బాగుంది. అది అని వస్తుంది. ఆ బీజిఎం చాలా బాగుంది. నాకు ఇంకా బ్రెయిన్లో అది తిరుగుతుంది. ఆ బీజిఎం చాలా బాగుంది. గేమ్ చేంజర్ బీజిఎం నాకు చాలా నచ్చింది. అండ్ గేమ్ చేంజర్ థీమ్ సాంగ్ అని చెప్పి యూట్యూబ్లో రిలీజ్ చేశారు, అది కూడా బాగుంది. అదే వాడాడు. నాకు ఆ బీజిఎం చాలా బాగా నచ్చింది. అంటే ఆ ఎలివేషన్కి ఆ బీజిఎం కరెక్ట్ సెట్ అయింది. బట్ నెగిటివ్స్ వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్నే వాడుకున్నారు, మిగతా క్యారెక్టర్స్ని వాడుకోలే. అండ్ ఆల్సో ఇఫ్ దిస్ ఈస్ ఎ పాన్ ఇండియా మూవీ, చాలా ఇంప్రూవైజేషన్స్ చేసుంటే ఇట్ కుడ్ బి బెటర్. బట్ వన్ టైం వాచ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ బోర్ కొట్టదు, బికాస్ పాలిటిక్స్ నచ్చలేని వాళ్ళకి అయితే కొంచెం బోర్ కొట్టచ్చేమో. నాలా పాలిటిక్స్ ఇష్టమైన వాళ్ళకి నచ్చచ్చు బాగా. అండ్ నా రివ్యూ వచ్చేసి, నేను రివ్యూ వచ్చే అంత పెద్దగా కాదు, ఎప్పుడు చెప్తుంటా. బట్ ఆన్ ఏ రివ్యూ మీటర్ ఐ వాంట్ టు గివ్ ఇట్ యాస్ 3.5 out of 5. 5కి 3.5 ఇస్తా. 5కి 4.5 దాకా వెళ్ళేది నా రివ్యూ. బట్ ఈ మూవీకి ఇచ్చినంత హైప్కి అక్కడ వర్త్ కాదు. సినిమా వర్తే, బట్ ఆ బడ్జెట్, దానికి చేసిన ఓవర్ ఇది శంకర్ గారు అది ఇది అని అంతా చెప్పడం ఎందుకో వర్స్ట్ అనిపించింది. బట్ శంకర్ గారు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇండియన్ 2కి దీనికి బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ ఆల్సో ఆ మండి ప్లేట్ అంత సీన్స్ ప్రతిదీ పెట్టాలనుకునేది ఆయన మానుకుంటే ఆయన ఇంకా మంచిగా సినిమాలు తీయగలుగుతారు. అంటే ఆయన పెద్ద స్కేల్ సినిమాస్ని అట్లా తీసినా పర్లేదు. ఇప్పుడు చిన్న స్కేల్ మూవీని కూడా పెద్ద స్కేల్ లాగా చేసి ఎలివేట్ చేయడం అనేది కొంచెం బాగాలేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్త్. సో మీరు నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి, మీరు చూడండి. ఎలాగో సంక్రాంతికి అందరూ ఖాళీగా ఉంటారు, ఇంటికి వస్తారు. సో ఒక ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయగలిగే ఫిల్మ్ ఇది ఖచ్చితంగా. అండ్ వర్త్, మీ టికెట్కి అయితే వర్త్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, అవి ఇంకా మిక్స్ అవుతూ ఉంటాయి, మర్జ్ అవుతాయి. లెంత్ కూడా బాగానే ఉంది. బట్ సాంగ్ యాడ్ చేస్తే మేబీ ఏమన్నా ఒక 4-5 minutes పెరగచ్చేమో 17th 14th. అండ్ సాంగ్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్, టూ గుడ్. ఆయన సాంగ్స్లో మండీ ప్లేట్ అంత పిచ్చి పెట్టుకోవచ్చు, కానీ సినిమాలో అక్కడక్కడ అంత మండీ ప్లేట్ అంత సెటప్ పెట్టాల్సిన అవసరం లేదు. బిర్యానీ లాగా క్యూట్గా పెట్టినా పీపుల్ విల్ లవ్ ఇట్. సో అదొక్కటే నెగిటివ్. అండ్ రిమైనింగ్ అంతా బాగానే ఉంది.